భారతదేశానికి శిరస్సు కశ్మీరం, మన శరీరం శిరస్సు కూడా కశ్మీరమే. అందుకే ఎప్పుడైనా శిరస్సు జ్ఞానప్రధాన క్షేత్రమే. అంతే కదండి, తలకాయ కదా జ్ఞానానికి ఆధారం. అందుకే భారతదేశానికి తలకాయ అయిన కశ్మీరమే జ్ఞానరూపేణ సరస్వతీదేవికి ఆధారం. అంతే కదా, మహానుభావులైన ఆదిశంకర భగవత్పాదుల వారు వెళ్ళేటప్పటికీ అక్కడ సరస్వతీ పీఠం ఉంది, సర్వజ్ఞ పీఠం. చిత్రం ఏంటంటే, ఎవరెవరు మహాపండితులు వచ్చి గెలుస్తారో వాళ్ళు ఏ దిక్కు నుంచి వచ్చారో ఆ ద్వారములు తెరిచేవట. ఎప్పుడు దక్షిణ ద్వారం తెరవబడలే, మూసే ఉంది. శంకర భగవత్పాదుల ద్వారా తెరవబడిందండి మహానుభావుడు వల్ల. ఆయన సర్వజ్ఞపీఠ సింహాసనం ఎక్కాడు. అది సరస్వతీదేవి భూమికి అది. అలాంటిది కశ్మీరము. అయితే ఇప్పుడు కాశ్మీరానికి వెళ్ళాం కానీ అక్కడ ఏం కనబడలేదండి. కూడదు, కనబడుతుంది. అమ్మను ప్రార్థించాలి. ఆ భూముల్లో తప్పకుండా తల్లుంది. అయితే కశ్మీరం అనగానే జమ్మూ కాశ్మీర్ మొత్తం తీసుకోవాలి. ఇక్కడ ఎన్నెన్ని శక్తిపీఠాలు ఉన్నాయో అన్ని శాస్త్రంలో సమీపంలో ఉన్న శక్తి ఆలయాలు ప్రధాన పీఠానికి ఉపపీఠాలుగా చెప్పబడుతుంది. ఉదాహరణకి విశాలాక్షిదేవికి సమీపంలో వారణాసి, అక్కడ కొంత దూరంలో ఉత్తర